మావయ్య ఐస్ బాగుంది. హలో ఫ్రెండ్స్, ఇంట్లో ఎంతో సింపుల్గా చేసుకునే వాటర్ మిలన్ ఐస్ ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దామా. హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఏం లేదంటే పుచ్చకాయ ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు, పుచ్చకాయ ఐస్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు పుచ్చకాయ ఐస్ చేద్దాం. సో నీట్గా కట్ చేసేసుకుందాం అనమాట. దీనిలో సీడ్స్ ఉండకూడదు, సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేసుకొని వాటర్ మిలన్లో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి నీట్గా కట్ చేసుకుందాం మనం. సమ్మర్లో పుచ్చకాయల బిజినెస్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకు బావా? సీడ్స్ అన్ని రిమూవ్ చేసుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసుకుందాము. మిక్సీ జార్లో వేసుకొని మనం బాగా మిక్సీ పట్టుకుందాము. ఇందులో ఏ ఫ్లేవర్స్ అయితే యాడ్ చేయట్లేదు, ప్లెయిన్ వాటర్ మిలన్ ఐస్ అనమాట. జస్ట్ ప్లెయిన్ వాటర్ మిలన్, నో షుగర్, నో మిరియాల పొడి, నో అదర్ ఫ్లేవర్స్. ఇప్పుడు ఏం చేయాలి? ఏముండదు, పల్పుతో వేసుకుని ఐస్ చేసుకుంటే అక్కడ మధ్య మధ్యలో ఐస్ తగులుతామంటే చూడండి ఎంత బాగా వచ్చిందో. మా నెల్లూరులో కూడా ఇలాగే చేస్తారంట. ఇప్పుడు ఐస్ మోల్డ్స్లో పోయాల. మనం ఇప్పుడు ఐస్ క్రీమ్ తయారు చేసే మౌల్డ్స్ ఉంటాయి కదా, ఐస్ మౌల్డ్స్. సో దాంట్లో అయితే వేసేసుకుందాము. వేసేసుకొని ఎస్ఎఫ్ సూపర్ ఫాస్ట్లో డీ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 6 hours వదిలేసామంటే మన ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అవుతాయి. సో మనం ఈ చెంచా పెట్టుకుందాం. సో వుడెన్ స్పూన్ అయితే పెడదాము. యాక్చువల్లీ దాని స్పూన్ ఉండే, బట్ వుడెన్ స్పూన్ పెట్టినా కానీ వస్తుందని చూపినికి వుడెన్ స్పూన్ అయితే పెట్టాము. వుడెన్ స్పూన్ పెట్టినా వస్తుంది, స్టీల్ స్పూన్ పెట్టినా వస్తుంది, ఏది పెట్టినా కానీ మనకి ఐస్ క్రీమ్ అయితే వస్తుంది, ఐస్ అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎస్ఎఫ్ సూపర్ ఫాస్ట్ అది మోడ్ ఆన్ చేశాను, అయిపోయింది. 6 hours తర్వాత తీసి చూపిస్తున్నాను అనమాట మీకు. చూడండి ఎంత చక్కగా ఐస్ అయితే మనకి ఓపెన్ అయిపోయింది. కొంచెం వాటర్ అయితే జల్లుకుందాము, లేదా కాసేపు బయట పెట్టినా కానీ మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. సో ఈజీగా మనము ఐస్ మోల్డ్స్లో నుంచి కొంచెం, లేదంటే కొంచెం బౌల్ వాటర్ తీసుకొని దానిలో ఒక 5 నిమిషాలు పెట్టినా కానీ మనకి ఐస్ అయితే రెడీ అయిపోయింది. చూసారు ఎంత చక్కగా ఐస్ వచ్చిందో. ఇందులో ఏ ఫ్లేవర్స్ అయితే యాడ్ చేయలేదు. సో హ్యాపీగా మనము సమ్మర్ కాబట్టి పిల్లలకి చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ తిన్నాక వాళ్ళ రియాక్షన్ కూడా క్యాప్చర్ చేశాను. చూడండి లాస్ట్లో అయితే యాడ్ చేశాను. సో ఐస్ అయితే చాలా చాలా బాగుంది, ఎందుకంటే మనం ఇందులో కొంచెం పల్ప్ కూడా వేసాం కదా. సో అది ఫ్రీజ్ అయింది కాబట్టి తినేటప్పుడు అది తగిలి చాలా టేస్టీగా ఉందని చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మా ఫ్యామిలీ బాగుంది, ఫోటో తీస్తాం ఇది.